నీళ్ళు ఇవ్వనండి. మేము ఏదక్కడ ఎమ్మెల్యేలు గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతారు. ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మండి, ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నా తెలుస్తా అధ్యక్ష. ట్యాంక్ బండ పూర్తయింది, దాన్ని నింపు, కానీ కాలువలే లేవు. ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా, కాలువలే లేవు, కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడతారు అధ్యక్ష. తుమ్మలు మలిసినాయి. జాగ్రత్త, కూర్చో ఇంకో బాగా మాట్లాడితే ఎట్లా, బాగా మాట్లాడితే కూర్చో. ఇదే మర్యాద. బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు. కూర్చో అంటే కూర్చోవడానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. అధ్యక్ష నన్ను కూర్చో అనగానే భయపెట్టేది కాదు. అలా కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి. కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్. బెదిరించేది కూర్చోండి, ఒక్క నిమిషం. సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు. సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లు వేయకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. పోవచ్చు, వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లు వేయకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? శివయాత్ర ఓట్లు వేయకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలని ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ళ పాప అధ్యక్ష, 12 ఏళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటు వేయకపోతే అంటే ఇది ఏమధ్యక్ష? వాళ్ళు ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత ఉన్నది? ఇలా ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ళ పాప, ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర వేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. మేమందరం కూడా వరదకాలు ఓల్డ్ చేసింది అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కే అధ్యక్ష.